వెజ్ మంచూరియా అనగానే రోడ్ సైడ్ ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గుర్తుకొస్తుంది కదా! అది అంత హైజీనిక్‌గా ఉండకపోవచ్చు. ఇంట్లో చేసుకుంది మాత్రం టేస్ట్‌లో మార్పు ఉండదు. హైజీనిక్‌లో తేడా ఉండదు. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్తే క్యాబేజ్ సన్నగా కట్ చేసుకున్నా కానీ నేను సన్నగా తురుముకుంటే బాగుండు అనిపించింది. మీరు కూడా సన్నగా తురుముకోండి. ఇట్లా కట్ చేసుకుంటే కొంచెం పీసులు పీసులుగా కనిపిస్తుంది. మీరు కూడా సన్నగా తురుముకుంటే బాగుంటుంది. కొద్దిగా క్యారెట్‌లో కూడా సన్నగా తురుముకొని అందులో ఉప్పు వేసి బాగా కలిపితే అందులో వాటర్ వస్తాయి. క్లాత్‌లో వేసి వాటర్ సపరేట్ చేసుకోవాలి. అలా సపరేట్ చేయకపోతే మెత్తగా క్యాబేజీ విడిపోతుంది ఆయిల్‌లో వేసినప్పుడు. సపరేట్ చేశాక కారం, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా పిండి, కొద్దిగా బియ్యం పిండి వేసుకున్నా. చాలామంది కార్న్‌ఫ్లోర్ వేసుకుంటారు. అది లేకపోతే బియ్యం పిండి వేసుకోవచ్చు. అంతా కలిసేలా కలుపుకొని చిన్న చిన్న గుండ్రటి బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఆయిల్ హీట్ అయ్యాక అందులో చిన్నగా చేసుకున్న బాల్స్ వేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి. అన్నీ బాగా కాలాక ప్లేట్‌లోకి తీసుకోవడమే. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యాక అందులో చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గ్రేవీ కోసం కొద్దిగా బియ్యం పిండిలో వాటర్ పోసి లిక్విడ్‌లా చేసుకొని ప్యాన్‌లో పోసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ వేసి కలుపుకోవడమే. రోడ్ సైడ్ బండి మీదకి ఏమాత్రం తీసిపోదు ఈ వీడియో. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.